బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రులతో సీఎం చంద్రబాబు విడిగా సమావేశమయ్యారు. జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అటు పింఛన్ల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లు అమలు చేయనుంది. ప్రస్తుతం ఉన్న 3000 పింఛన్ వచ్చే నెల నుంచి 4000 రూపాయలు ఇవ్వనుంది. ఏప్రిల్ 3 నుంచి బకాయిలుగా ఉన్న 3000 ప్రభుత్వం వచ్చే నెలలో ఒకేసారి చెల్లించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో 65 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరబోతోంది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రులతో సీఎం చంద్రబాబు విడిగా సమావేశమయ్యారు. ఇక జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అటు పింఛన్ల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లు అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 3000 పింఛన్ వచ్చే నెల నుంచి 4000 రూపాయలుగా ఇవ్వనున్నారు. ఏప్రిల్ నుంచి బకాయిలుగా ఉన్న 3000 ప్రభుత్వం వచ్చే నెలలో ఒకేసారి చెల్లించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో 65 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరనుంది. రైట్గా ఏపీ కేబినెట్ సమావేశాలైతే ముగిశాయి. మంత్రులతో సీఎం చంద్రబాబు విడిగా సమావేశమయ్యారు. జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. అటు పింఛన్ల పెంపునకు కేబినెట్ ఆమోదం కూడా తెలియజేసింది. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లు అమలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న 3000 పింఛన్ వచ్చే నెల నుంచి 4000 రూపాయలుగా ఇవ్వనున్నారు. ఏప్రిల్ నుంచి బకాయిలుగా ఉన్న 3000 ప్రభుత్వం వచ్చే నెలలో ఒకేసారి చెల్లించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఏపీ కేబినెట్ సమావేశాలు ముగిసినట్లుగా తెలుస్తోంది. ఈ కేబినెట్ సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? మొత్తం మీద చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి క్యాబినెట్ ఈరోజు కొనసాగింది. దాదాపుగా 2 గంటల పైగా కూడా కొనసాగిన క్యాబినెట్ భేటీలో అనేక కీలకమైన అంశాలకు సంబంధించి కూడా క్యాబినెట్ విస్తృతంగా చర్చించింది. ప్రధానంగా ఏదైతే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సమయంలో 5 హామీలకు సంబంధించి సంతకాలు పెట్టాడో ఆ 5 హామీలతో పాటు విజయవాడలో ఉన్న వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం సంబంధించి కూడా దాన్ని ఎన్టీఆర్ హెల్త్ విశ్వవిద్యాలయంగా మార్పుతో కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వృద్ధుల పెన్షన్కి సంబంధించి 3000 రూపాయలని 4000 పెంచుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్, అలాగే అన్నా క్యాంటీన్లు, అలాగే మెగా డిఎస్సి, అలాగే స్కిల్ సైన్స్కు సంబంధించి 5 హామీలకు సంబంధించి చంద్రబాబు సంతకం చేసినట్టు తెలుస్తూ ఆ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఎన్టీఆర్ హెల్త్ విశ్వవిద్యాలయానికి కూడా పేరు మార్చారు. అలాగే రాష్ట్రంలో అనేక అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం క్యాబినెట్ అయితే ముగిసింది. అధికారులంతా కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మంత్రులతో చంద్రబాబు మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అలాగే కొత్తగా 17 మంది మంత్రులు మొదటిసారిగా మంత్రి హోదాలో రావటం, వారి గతంలో మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం లేకపోవడంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి ఏ శాఖలకు సంబంధించిన ఎటువంటి అధికారులను నియమించుకోవాలి, ఓఎస్డీలు, పిఏలు, పిఎస్లుగా ఎవరిని నియమించుకోవాలి అనే దానికి సంబంధించి, అలాగే ఒక అంశం వచ్చినప్పుడు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అలాగే లిక్కరు ఇసుకకు సంబంధించి కూడా ఖచ్చితంగా క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వీటిపై విచారణ చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అక్రమాలకు సంబంధించి కూడా సమగ్రమైన దర్యాప్తుకి క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని చెప్పి కూడా